సో ఏంటి ఆంజనేయురెడ్డి గారు, విశాఖ గూగుల్ భారీ డేటా సెంటర్ తీసుకెళ్లి విశాఖలో పెట్టారు. మరి అమరావతి కదా రాజధాని, సో అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలనా, లేకపోతే విశాఖ అయితే అనుకూలంగా ఉంటుందనా? మొత్తానికైతే ఇది విజనరీ సర్కార్ అని మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పేసి చాలా మంది ప్రభుత్వాన్ని అయితే ప్రశంసిస్తున్నారు ఈ కోణం. తప్పకుండా బ్రహ్మనాయుడు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి, సోదరికి అందరికి కూడా నమస్కారాలు. మీరు పవర్ డిబేట్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ఇది పవర్ డిబేటే కాదు, పవన్ డిబేట్ కూడా అవుతుంది. ఓకే, పవన్ గారు నిజంగా ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంత చిత్తశుద్ధితో పని చేస్తున్నారు అనేది కూడా చాలాసార్లు మనం చర్చించుకున్నాం. సో ఇది పవర్ డిబేట్ అండ్ పవన్ డిబేట్. ఈరోజు వారు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్న సేవలు నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి, నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఒకటి. రెండోది, ఒక విజనరీ నాయకత్వము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముందు చూపు గల నాయకత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాష్ట్ర అభివృద్ధి కోసము, ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసము, రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా నంబర్ 1 రాష్ట్రంగా చేయాలనే తపన నాయకత్వంలో ఉంటే, అందుకనే మనం చెప్తుంటాం కదా, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. ఎక్కడైతే మీకు విల్ ఉంటుందో అక్కడ ఒక మార్గం కనిపిస్తుంది. ఈరోజు నిజానికి మనం అనేక సందర్భాల్లో నేను చెప్పుకున్నాను, చాలా మంది రాష్ట్రం విడిపోయింది, చాలా అన్యాయం జరిగింది రాష్ట్రానికి అనే సందర్భాల్లో మాట్లాడుకున్నది కూడా మనం చూసాము. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఇట్ ఈస్ ఎ బూన్ ఇన్ డిస్గైజ్. బూన్ ఇన్ డిస్గైజ్ మనకి ఒక వరం లాంటిది విడిపోవడం అనేది. నిజానికి విడిపోకుండా ఉంటే ఈరోజు గూగుల్ విశాఖపట్నానికి వస్తుందా? ఒక అద్భుతమైన రాజధాని మనకు తయారయ్యే అవకాశం ఉంటుందా? అనేక పారిశ్రామిక సంస్థలు లేదా డేటా సెంటర్స్, ఐటీ సంస్థలు వచ్చే అవకాశం ఉంటుందా? లేదా రకరకాల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందా? మనం ఒకసారి వెనక్కి చూసుకుంటే నిజంగా విడిపోవడం మంచిదా చెడ్డదంటే, ఈరోజు విడిపోవడం వల్ల రాష్ట్రము చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. మనల్ని మనం పరిపాలించుకోవడమే కాకుండా ఈరోజు మనం రకరకాల అభివృద్ధి వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఒకటి. రెండోది, ఈరోజు విశాఖపట్నం నిజానికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో విశాఖపట్నం ఒకటి. విశాఖపట్నానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అక్కడ తీర ప్రాంతం ఉంది, అక్కడ దేశం మొత్తం మీద నుంచి రకరకాల, అక్కడ నేవీకి సంబంధించిన ఇది ఉంది. అన్ని కోణాల్లో చూసుకుని విశాఖపట్నం ఒక అద్భుతమైన సిటీగా తయారవుతుంది. అక్కడ ఈ రోజు పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు రావడం ఏదైతే ఉందో, అదానే కానివ్వండి, లేదా మనం ఇప్పుడు మాట్లాడుకున్న గూగుల్ సంస్థకు సంబంధించిన డేటా సెంటర్లు కానివ్వండి, గూగుల్ సంబంధించి ఈ రోజు ప్రధానమంత్రితో కూడా సుందర్ పిచాయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ ఢిల్లీలో గూగుల్ తో ఒప్పందం చేసుకోవడం, అక్కడ అశ్విని వైష్ణవ్ గారు, సీతారామన్ గారు, మిగతా కంపెనీ పెద్దలు కూడా ఉన్నారు, మనం చూసాం. కాబట్టి రాష్ట్రానికి నిజంగా కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తయారు చేయడం కోసం అన్ని విధాలా కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఈ రోజు కాకినాడ సదరు విషయం మీరు ప్రస్తావించారు. నిజంగా చూడండి, అసలు నాకు తెలిసి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటాను నేను. 2000 చిల్లర ఎకరాలు తిరిగి రైతులకి అప్పచెప్పడము, రైతులకి రిజిస్ట్రేషన్ ఖర్చులు లేదా మిగతా అన్ని కూడా మినహాయింపు ఇవ్వడము, రైతుల పట్ల, చిన్న సన్నకారు రైతులు కదా, వాళ్ళ పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి రైతులను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఇవన్నీ కూడా మనకి ఈ కూటమి ప్రభుత్వంలో మనకు కనిపిస్తుంది. నో డౌట్ మన ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అన్ని విధాలకు ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారవుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు, కొంతమంది తప్పుడు సమాచారాలను పంపిస్తున్నారు, కొంతమంది పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఇది జరుగుద్దని కూడా ఆశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ జరుగుతాయి. కొంతమంది ఇది జరగకూడదని కూడా కోరుకుంటున్నారా సార్?
కొంతమంది ఉన్నారు జరగకూడదు. మనం చూసాం కదా గతంలో ఇతర దేశాలకు ఉత్తరాలు రాయడము, లేదా పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ఉత్తరాలు రాయడము, బెదిరించడము. అదే విధంగా ఇప్పుడే కాదు, ఎన్ఆర్ఏజీపీ దగ్గర నుంచి చూస్తున్నాం మనం. రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ విషయంలో కూడా ఏం చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 1 స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక అభివృద్ధి కాదు, రాష్ట్రంలో సామాజిక ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా. ప్రజలు కేవలం డబ్బులు ఆస్తులు సంపాదించుకోవడం కాదు కదా, ఆధ్యాత్మికమైన ఆలోచన. వివిధ మతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాలు. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం వెళితే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం. అక్కడ ఉండే అన్నప్రసాదం కానివ్వండి, లడ్డు ప్రసాదం కానివ్వండి, అక్కడ ఉండే వ్యవస్థలు కానివ్వండి, అక్కడ ఉండే దర్శనానికి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కానివ్వండి. కాబట్టి అన్ని రంగాల్లో సామాజికం, ఆధ్యాత్మికం, ఆర్థికం, వీటి మూడిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గొప్పగా తయారు చేయడం కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకత్వము, కూటమి నాయకత్వము పనిచేస్తున్నారు. రేపటి రోజున ప్రధానమంత్రి వస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా శివాజీ కేంద్రాన్ని దర్శించుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ గారు తిరిగాడిన ప్రాంతము, ఆయన కాళికాదేవి దగ్గర పూజ చేసిన ప్రాంతము, అవన్నీ కూడా దర్శించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3rd టైమా 4th టైమా ప్రైమ్ మినిస్టర్ గారు రావటం? ఐ థింక్ 4వ సారి వస్తున్నారు. అంటే ఎక్కువ సార్లు వచ్చినట్టే, 1.5 year లో 4 సార్లు రావడం అంటే. ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి అంత శ్రద్ధ పెట్టి అన్ని సార్లు పర్యటించి అంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారంటే ఈ రాష్ట్రం పట్ల కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని విశ్వాసంలో తీసుకోవడంలో, ప్రధానమంత్రి గారికి నచ్చజెప్పడంలో, ప్రధానమంత్రి గారికి వివరించడంలో అద్భుతమైన విజయాలు సాధించిందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. రేపు ప్రధానమంత్రి పర్యటన ఒక పెద్ద టర్న్ కాబోతుంది రాష్ట్ర అభివృద్ధికి. రైట్.